పుదీనా పచ్చడి చేద్దామని పచ్చిమిరకాయలు 4 తగ్గినాయి. మా చెట్టుకున్నాయని కోసేస్తున్నా. చూడండి చాలా బాగా వచ్చాయి. ఈసారి అయితే ఇది 3ఓసారో 4ఓసారో ఇలా రావటం. చూడండి చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఒక 7 పచ్చిమిరకాయల దాకా వచ్చినాయి ఫ్రెండ్స్ చెట్టుకి. ఇంకేంటి మీరేం చేస్తున్నారు, ఏం వండారు? చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నాయి. మా చెట్టుకి ఇది 3ఓసారి అలా కాయడం. కొద్దిగా తగ్గినాయి అని కోసాను. పుదీనా పచ్చడి చేద్దామని. ఇంకెందుకు లేట్, ప్రిపేర్ చేసేద్దాం. పచ్చిమిరకాయలు బాగా వేపేసుకున్నాను ఫ్రెండ్స్. అదే నూనెలో టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు వేసేసుకున్నాక అవి కూడా బాగా కలిపేసేసుకొని కొద్దిగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. అవి కూడా అలాగే దాంట్లోనే పుదీనా వేసేసుకుందాం. నేనైతే పుదీనా చింతపండు అన్నీ కలిపేసాను అందులోనే. అది కూడా పుదీనా కూడా దగ్గరికి అయ్యాక మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకొని పచ్చడి తాలింపు వేసేసుకోవడమే. పచ్చడి రెడీ. ఇంకేంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, కామెంట్.